హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. సో, మనకు కొత్తగా వచ్చినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ ఈ యొక్క 2 కంపెనీలోనైతే రావడం జరిగిందనమాట. సో, స్ప్రింగ్ ఎల్ఆర్ నుండి అండ్ సాఫ్ ఈ యొక్క ఎస్ఏఎఫ్ఈ ఈ యొక్క కంపెనీస్ నుండి మనకు సేమ్ రెండిట్లో కూడా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ అనేటువంటి రోల్ కింద ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో, దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఈ యొక్క వీడియోలో చూద్దాం. జాబ్ యొక్క డిస్క్రిప్షన్ అనేది మీకు ఖచ్చితంగా అవసరం కాబట్టి ఈ యొక్క వీడియోలో నేనైతే పెడుతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు తెలియనిదాన్ని నేర్చుకోవడానికి ట్రై చేయండి బిఫోర్ ద ఇంటర్వ్యూ. సో, ఫస్ట్ కనుక చూసుకుంటే మనకు ఆ యొక్క స్ప్రింగ్ కెల్లార్‌కి సంబంధించి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ హర్యానాలో వర్కింగ్ లొకేషన్ అయితే ఉంటుంది. సో, ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ కిందకి వచ్చినట్లయితే డిజైన్ అండ్ డెవలప్ అండ్ మెయింటైన్ ద ఆటోమేషన్ ఫ్రేమ్‌వర్క్స్ అండ్ టెస్ట్ సూట్స్ ఫర్ ది ఆండ్రాయిడ్ అండ్ ఓఎస్ మొబైల్ అప్లికేషన్స్ యూజింగ్ ది APM and execute test cases in the parallel across multiple devices using real device cloud or device from browser stack. So device frame. So వీటికి సంబంధించి and collaborate with the developers and product manager to understand the requirements of delivery robust scale టెస్ట్ ఆటోమేషన్ టూల్స్. సో, ఇది మనకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్‌లో మెయిన్‌గా ఉన్నటువంటి టాపిక్స్. సో, ఇక్కడితో ఆగిపోలేదనమాట. సో, మోస్ట్‌గా దీంట్లో ఏడబ్ల్యూఎస్‌కి సంబంధించి కావచ్చు, ఈ యొక్క బ్రౌజర్ స్టాకు. సో, ఇవన్నీ కూడా మీకు మీ యొక్క బీటెక్ గ్రాడ్యుయేషన్స్‌లోనే మాక్సిమం వచ్చేసి ఉంటది. మేబీ దీని అప్లికేషన్ పెడుతున్నారు. సో, వాటికి సంబంధించి మీకేమైనా తెలియలేదంటే ఒకసారి మీరు గూగుల్‌లో కావచ్చు, చాట్‌జీపీటీలో కావచ్చు ఒకసారి వేసి చూసుకోండి. సో, ఏం డేటా దాని గురించి అనేసి తెలుసుకున్న తర్వాత ఇంటర్వ్యూ అనేది అప్లికేషన్ అనేది పెట్టండి. ఓకేనా? సో, ఖచ్చితంగా మీకు దీనిపైన కూడా ఈ యొక్క వాటిపైన ఇంటర్వ్యూ క్వెషన్స్ అనేది జనరేట్ అవుతుంది. సో, అందువల్ల. సో, ఇంటిగ్రేటెడ్ ఆటోమేటెడ్ టెస్ట్ ఇంటూ సీఐ అండ్ సీడీ pipelines such as Jenkins, GitHub Actions or uh, Circle CI. So, and monitor debugging and trigger automations test failures and working closely with the developers to uphold quality standards. Leverage took like a Charles Proxy and Android Studio, Xcode and Firebase for the debugging and performance monitoring and maintaining test environment and contributing to test data అండ్ కాన్ఫిగరేషన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. సో, వీటి కూడా చూసుకుంటే ఇది ఈ ఎక్స్‌కోడ్‌కి సంబంధించి అండ్ చార్లెస్ ప్రాక్సీ. సో, వీటికి సంబంధించి ఆండ్రాయిడ్ స్టూడియోకి సంబంధించి వీటన్నిటికి కూడా బేసిక్‌గా ఉండేటువంటి ఇన్ఫర్మేషన్స్ అనేది మీరు ఖచ్చితంగా ఉండాలి మీ నాలెడ్జ్‌లో. సో, వీటికి సంబంధించి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు జాబ్‌కి వాళ్ళకి ఏదైతే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటో వాటిపైన మాత్రమే క్వెషన్స్ అనేది రైజ్ అవుతుంది కాబట్టి వీటిని ఖచ్చితంగా చూసుకోండి. సో, ఫైనల్‌గా ఇక్కడ పార్టిసిపేట్ ఇన్ ఏ కోడ్ రివ్యూస్ అండ్ హెల్ప్ ఇంప్రూవ్ ఓవరాల్ టెస్ట్ కవరేజ్ అండ్ ఆటోమేషన్ స్ట్రాటజీస్ అండ్ ఎంగేజ్ స్ప్రింట్ ప్లానింగ్స్ అండ్ డైలీ స్టాండర్డ్ అప్స్ అండ్ స్ప్రింట్ రివ్యూస్ అండ్ కాంట్రిబ్యూటింగ్ ఫ్రమ్ QA perspectives and log and track and manage bugs and tasks using Jira, ensure timely resolutions of proper documentations and analyze test results, report issues and validate debug fixes. సో, ఇది మనకి ఇక్కడికి దీనికి సంబంధించినటువంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గెటింగ్ ఎండ్. సో, వీటిలో ఏదైతే మీకు కొత్తగా అనిపించే ఏదైతే టాపిక్స్ ఉన్నాయో వాటి గురించి ఒకసారి అయితే ఖచ్చితంగా చూసుకునేసేయండి. అప్పుడు మాత్రమే మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత ఇంటర్వ్యూలో మీరు క్వాలిఫై అయితే అవ్వగలరు. సో, అందువల్ల నేను ఈ యొక్క వీడియోలో మామూలుగా స్కిప్ చేసేస్తా ఉంటాను. బట్ దీంట్లో నేను మీకోసం చెప్తున్నాను. సో, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 1-4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ సాఫ్ట్‌వేర్ టెస్ట్ ఆటోమేషన్స్ విత్ ఏ స్ట్రాంగ్ ఫోకస్ ఆన్ మొబైల్ ఆటోమేషన్స్. ఈ యొక్క మొబైల్ ఆటోమేషన్స్‌కి సంబంధించి 1-4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. బట్ ఏంది బ్రో మేము ఇంకా ఫ్రెషర్సే కదా! సో, మాకేం లేదంటే ఖచ్చితంగా మీ యొక్క గ్రాడ్యుయేషన్స్‌లోనే మీరు ఇంటర్న్‌షిప్స్ అనేది ఖచ్చితంగా 1 ఇయర్‌కి దగ్గర దగ్గర చేసుంటారు. 2, 3 ఇంటర్న్‌షిప్ కలిపి కూడా. సో, వాటిలో ఈ యొక్క మొబైల్ ఆటోమేషన్‌కి సంబంధించి కావచ్చు, టెస్ట్ ఆటోమేషన్‌కి సంబంధించి ఎవరైనా చేస్తుంటే దీనికి 1 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అని యాడ్ చేసి మీరైతే అప్లికేషన్ పెట్టేసేయండి చూసుకుందాం. And provide expertise as a RPM with hands-on experience automating both Android and OS applications, experience with parallel test exception or real device eliminators. సో, వీటి కింద అయితే ఇచ్చారు. మీకు దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది గైస్. ఏదో ఒకటి కూడా ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టు కూడా మీ యొక్క రెజ్యూమ్‌లో మెన్షన్ చేసేసేయండి. బట్ నాలెడ్జ్ ఉంటే మీ దగ్గర ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా కవర్ చేసేయవచ్చు కాబట్టి చెప్తున్నాను. ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ విత్ ద డివైస్ ఫ్రేమ్స్ సచ్ యాస్ AWS డివైస్ ఫ్రామ్స్ అండ్ బ్రౌజర్ స్టాక్స్ or Firebase test labs. So, proficiency in scripting language such as Java, JavaScript, Python or similar,
అండ్ స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ సిఐసిడి సో టూల్స్ ఏదైతే మనం ఇంతకుముందు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో ఏదైతే చెప్పుకున్నామో సేమ్ అదే ఇక్కడ క్వాలిఫికేషన్స్ కింద అడుగుతున్నారు. సో ఇక్కడ మీకు అర్థమై ఉండాలి మనకు ఇంటర్వ్యూలో కూడా సో వీటిపైనే క్వశ్చన్స్ అనేది ఉంటుంది. కాబట్టి నేను ప్రతి ఒక్క వీడియోలో మీకు చెప్పేది ఏంటంటే సో జాబ్ యొక్క డిస్క్రిప్షన్ని మీరు ఓవరాల్గా తరువుగా మీరు ఒకసారి చూసుకున్నట్లయితే వాళ్ళు అడిగేటువంటి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనం ఆన్సర్ అనేది పట్టనివ్వడానికి అవకాశాలు అయితే ఉంటుంది. ఈ యొక్క వాటికి పైన మీరు చార్లెస్ ప్రాక్సీ అండ్ ఆండ్రాయిడ్ స్టూడియో ఎక్స్ కోడ్ సో వీటికి సంబంధించి ఏదైతే బేసిక్స్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏదైతే ఉంటుందో రైజ్ అయ్యేటట్టు మీకు అనిపిస్తుందో అలాంటి వాటి కొద్దిగా ఒకసారి చూసుకున్నట్లయితే బాగుంటుంది. ఓకేనా. సో ఇప్పుడు దీనితో పాటు మనకు మరికొన్ని ఇన్ఫర్మేషన్స్ అనేది మ్యాండేటరీగా అయితే యూస్ అవుతుందన్నమాట. సో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసేద్దాం. కింద డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను, దాంట్లో జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ జాబ్ చూసుకుంటే మనకు ఎస్ఏఎఫ్ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ సో సేమ్ అదే బెంగళూరు లొకేషన్స్ అనమాట. ఇది ఆన్ సైట్. సో ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకు 1 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ బెంగళూరు లొకేషన్స్లో అయితే ఉంటుంది. అండ్ కోర్ రెస్పాన్సిబిలిటీస్ కింద కోడ్ మాస్టరీ అండ్ టెక్నికల్ కాంట్రిబ్యూషన్స్ కింద అయితే ఇచ్చారు. రిటర్న్ క్లీన్ ఎఫిషియంట్ అండ్ మెయింటైనబుల్ కోడ్ దట్ డ్రైవ్స్ అవర్ ప్రోడక్ట్ ఫార్వర్డ్ అండ్ ఎంగేజ్ actively in architecture discussions and lending your expertise to the implement scalable and secure and high performance solutions అయితే మెన్షన్ చేశారు. సో కోర్ రెస్పాన్సిబిలిటీస్లో ఇంకా కొన్ని 4 పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఫర్దర్గా అది కూడా చూసేద్దాం. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వీడియోని. సో కోడ్ రివ్యూ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ క్లౌడ్ ఇంటిగ్రేషన్స్ అయితే ఉంటుంది. సో క్లౌడ్ ఇంటిగ్రేషన్స్లో అయితే ఇక్కడ చూడండి AWS ల్యాంబ్డాకి సంబంధించింది, ఏపీ గేట్వేకి సంబంధించింది అండ్ EC2, S3 and RDS టు deploy and optimize cloud based solutions. సో వీటికి సంబంధించి కూడా మీరు బిఫోర్ ఎంటరింగ్ ఇన్ ద ఇంటర్వ్యూ సో వీటి గురించి కూడా కొద్దిగా చూసుకుని అయితే వెళ్ళండి అనమాట. సో ఫీడ్బ్యాక్ విత్ ద టీమ్ మెంబర్స్. ఓకే. సో ఇదైతే మనకు కోడ్ రివ్యూస్ అయిన తర్వాత మనకు టీమ్ మెంబర్స్ నుండి ఫీడ్బ్యాక్స్ అయితే ఉంటుంది. అండ్ కోడ్ ఇంటిగ్రేషన్ సంబంధించి మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో లెవరేజెస్ AWS సర్వీసెస్ ఇంక్లూడింగ్ బట్ నాట్ లిమిటెడ్ టు AWS లాంబ్డా. సో వీటికి సంబంధించి కొద్దిగా మేజర్గా చూడడానికి అయితే ట్రై చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి. సో మా యొక్క అడ్మిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు ఇమ్మీడియట్ రెస్పాన్స్ అనేది ఇస్తారు. ఓకేనా. సో నో వరీస్, ఏ టాపిక్ అయినా పర్లేదు. ఓకే. సో ప్రాబ్లమ్ సాల్వింగ్స్ కింద అండ్ కొలాబరేషన్స్ అండ్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ ఫైనల్గా ప్రాబ్లమ్ సాల్వింగ్స్ అయితే ఉంటుంది ట్రబుల్ షూటింగ్ కింద. అండ్ కొలాబరేషన్స్ అనేది మనకు మన యొక్క స్టేక్ హోల్డర్స్ అండ్ టీమ్ మెంబర్స్తో మనం కొలాబరేట్ అయ్యి వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్స్ కింద ప్లే ఏ కీ రోల్ ఇన్ ది ప్రాజెక్ట్ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ అండ్ టైమ్లీ డెలివరీ ఫ్యూచర్స్ ఎంజూరింగ్ అదర్నెస్ టు ద ప్రాజెక్ట్ టైమ్ లైన్స్ అండ్ స్కోప్ అని అయితే మనకు ఫైనల్గా మెన్షన్ అయితే చేస్తారు. సో బట్ వీటికి కూడా సంబంధించి మనకు క్వాలిఫికేషన్స్ అనేది ఉంటుంది కదా. సో అది కూడా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఫర్దర్గా చూసే ముందు మీకేమన్నా మన ఛానల్లో నుండి ఇంకేమన్నా టాపిక్స్ కావచ్చు వేరే రిలేటెడ్ వీడియోస్ ఏమైనా కావాలంటే కూడా మీరు కమెంట్ సెక్షన్లో అడగండి. సో అన్నీ చేయడానికి నేనైతే విల్లింగ్నెస్లో ఉన్నాను. బట్ మీరు చూడడానికి మీరు ఓకే మీకు ఏదైతే కావాలో అది తెలిస్తే అది చేయడానికి నేను రెడీ. సో ఇంగ్లీష్ గ్రామర్ కూడా మనమైతే స్టార్ట్ చేస్తున్నాం. సో కొద్దిగా మన పోస్ట్ను కూడా గమనిస్తూ ఉండండి. మీ యొక్క రెస్పాన్స్ని లైక్ ద్వారా కావచ్చు, కమెంట్ ద్వారా కావచ్చు తెలియజేస్తే కొద్దిగా ఇంకా ఎంకరేజబుల్గా ఉంటుంది. సో క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎసెన్షియల్ స్కిల్స్ కింద బ్యాచిలర్ ఆఫ్ మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రోల్స్ విత్ స్ట్రాంగ్ కమాండ్ ఆర్ సర్వర్ సైడ్ లాంగ్వేజ్ సచ్ యాజ్ పైథాన్ ఆర్ జిఓ. సో వీటికి సంబంధించి అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ API డెవలప్మెంట్ యూజింగ్ టైప్ స్క్రిప్ట్ అండ్ ఫ్రేమ్ వర్క్స్ వచ్చేసి ఎక్స్ప్రెస్ ప్రిఫర్డ్. సో ఇవైతే ఉంటే కొద్దిగా ప్రిఫరెన్స్ అనేది మీకు ఎక్కువగా ఉంటుందని అయితే వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. వీటిలో ఉన్నటువంటి ఏదైతే క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో సో అవి మీతో ఖచ్చితంగా ఉండాలి. మీకు ఇంటర్న్షిప్ ఉండి నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టేసేయండి. నో వరీస్. ఎక్స్పీరియన్స్ విత్ మోడర్న్ వెబ్ డెవలప్మెంట్ టెక్నాలజీస్ రియాక్ట్ యాంగులర్ ఈజ్ ఏ ప్లస్ అంటున్నారు. అండ్ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ SQL అండ్ NoSQL databases and understanding cloud computing concept and experience using the major cloud services provider, ability to build and deploy the application in the containerized environment. సో ఇది ఇక్కడికి మనకు ఇది ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి అండ్ ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటి రిక్వైర్డ్ స్కిల్స్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. సో వీటితో పాటు మరికొన్ని ఇన్ఫర్మేషన్ చూసేసి మనం వీడియో అయితే స్టాప్ చేసేద్దాం. అండ్ ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి మనం వీడియోలో కాదు
వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తా ఉంటాను. కొద్దిగా ఫర్దర్‌గా చూసి మీ యొక్క రెస్పాన్స్‌నైతే లైక్ బటన్ ద్వారా నాకు తెలియజేస్తే కొద్దిగా బాగుంటుంది గైస్. ఓకే. సో, ఇక్కడ చూడండి ప్రొవైడ్ ఎ ట్రాక్ రిగార్డింగ్ డెలివరింగ్ హై పర్ఫార్మెన్స్ ఆఫ్ స్కేలబుల్ పర్ఫార్మెన్స్ ఇన్ ది ఫాస్ట్ పేస్డ్ ఎజిల్ ఎన్విరాన్మెంట్ అండ్ డ్రైవ్ టు టేక్ అండ్ ఎండ్ టు ఎండ్ ఓనర్‌షిప్, స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అండ్ క్రిటికల్ థింకింగ్ ఎబిలిటీ, నాలెడ్జ్ ఆఫ్ డెవలప్మెంట్ ఆపరేషన్స్ ప్రాక్టీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ యాజ్ కోడ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఫార్మేషన్స్ ఈజ్ అడ్వాంటేజియస్ అంటున్నారు. కాబట్టి వీటికి సంబంధించి మనకు మేజర్‌గా నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ క్వాలిఫికేషన్స్ ఏదైతే వీళ్ళు మెన్షన్ చేశారో ప్రతి ఒక్కరి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అప్లికేషన్ అనేది పెట్టండి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. అప్లికేషన్ పెట్టేసేయండి. హావ్ ఎ గ్రేట్ డే. బై.